మామూలుగా మనకు ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి సేఫ్టీగా ఉండండి, మీ పిన్ నెంబర్ షేర్ చేయొద్దు, అలాగే కార్డ్ డీటెయిల్స్ ని ఎవరికి చెప్పొద్దు అని బ్యాంక్ నుండి చాలా కాల్స్ వస్తుంటాయి. మరి అలాంటి బ్యాంక్ లోనే సైబర్ ఫ్రాడ్ జరిగితే ఈ రోజు మనం నోయిడా బ్యాంక్ లో జరిగిన ఒక సైబర్ హీస్ట్ గురించి తెలుసుకుందాం. నోయిడాలో బ్యాంకు నుంచి 16.5 crores ని హ్యాకర్స్ మాయం చేశారు. ఎలా హ్యాక్ చేశారు? హ్యాకర్స్ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లోటుపాట్లను యూజ్ చేసి చాలా ప్లాన్డ్ గా వాళ్ళ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యారు. అందుకోసం చాలా ముందు నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ కి మెయిల్స్ పంపడం, అది కూడా ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చినట్టు చేస్తూ ఆ ఎంప్లాయీస్ కి మెల్లిగా నమ్మకం కలిగించారు. ఆ ఈమెయిల్స్ లో లింక్స్, అటాచ్మెంట్స్ ఉన్నాయి. వాటిని క్లిక్ చేసినప్పుడు వాళ్ళ కంప్యూటర్స్ లో మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ అయ్యింది. అలా మెల్లిగా బ్యాంక్ ఇంటర్నల్ నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత హై లెవెల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా టైప్ చేసినప్పుడు కీ లాగర్స్ ని యూజ్ చేశారు. ఈ కీ లాగర్స్ ఎంప్లాయీస్ ప్రతి కీ స్ట్రోక్ ని, అంటే వాళ్ళు పాస్వర్డ్ టైప్ చేసినా లేదా ఇతర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు వాళ్ళ కీబోర్డ్ స్ట్రైక్స్ ని, బటన్ టైపింగ్స్ ని రికార్డ్ చేశారు. అలా మెల్లిగా ఆ ఎంప్లాయీస్ కంప్యూటర్స్ లోకి యాక్సెస్ ని గెయిన్ చేశారు. ఆ తర్వాత బ్యాంక్ ఇంటర్నల్ నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యి అందులోని అడిషనల్ కంప్యూటర్స్ ని, నెట్వర్క్ లో ఉన్న సర్వర్స్ అన్ని, వాటిలో స్టోర్ అయ్యి ఉన్న వాల్యుబుల్ డేటాని మ్యాచ్ చేశారు. అలా చేయడానికి కూడా ఒకేసారి చేయలేదు, మెల్లిమెల్లిగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేశారు. ఒకేసారిగా అంత డేటాని హ్యాక్ చేస్తే సెక్యూరిటీ అలర్ట్స్ వస్తాయి. అందుకని వీళ్ళు మెల్లిగా కొంచెం డేటాని హ్యాక్ చేశారు. ఈ ప్లానింగ్ అంతా సంవత్సరం పాటుగా ఎన్నో నెలలు 2023లో ప్లానింగ్ చేసి ఈమెయిల్ లింక్స్ పంపించి మాల్వేర్ ని ఇన్స్టాల్ అయ్యేలా చేసి అర్లీ 2024లో మెల్లిగా ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం మొదలు పెట్టారు. అది కూడా కొంచెం అమౌంట్ అయితే డిటెక్షన్ అవ్వదు అని చెప్పేసి అలా కొంతకాలం పాటు కొంచెం అమౌంట్ నే వాళ్ళు వేరే అకౌంట్స్ కి ఇండియాలో అలాగే వేరే ఇతర కంట్రీస్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇలా జరిగినట్టు ఇంకా ఎవరికి తెలీదు. ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ 2024లో మిడ్ లో వాళ్లకు ఫండ్స్ మిస్ అయినట్టు అర్థమైంది. అప్పుడే వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ వేశారు. అప్పుడు వాళ్ళకు ఆ ఫండ్స్ మిస్ అయినట్టు అర్థమైంది. ఇలాంటి బ్యాంక్ హీస్ ఇంకా ప్రపంచంలో జరిగాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ హీస్ 2016లో బ్యాంక్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి $1 billion అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదే సమయంలో $81 million అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఫ్రాడ్ డిటెక్ట్ అయ్యింది. కార్బోనా అని ఇంకొక సైబర్ క్రిమినల్ గ్యాంగ్, వీళ్ళు ఇలాగే సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసి ఏటీఎంస్ ని కూడా కంట్రోల్ లోకి చేసి మనీ విత్డ్రాల్ చేసుకున్నారు. వాళ్ళు 2013 నుంచి 2018 వరకు $1 billion అమౌంట్ ని తీసుకున్నారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి? అడ్వాన్స్ ఏఐ సిస్టమ్స్ ని యూజ్ చేయాలి. రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఆడిట్స్ చేస్తూ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ ని సెట్ చేసుకోవాలని, అలాగే ఎంప్లాయీస్ కి కూడా సైబర్ అటాక్స్ ట్రైనింగ్ ఇస్తూ అలర్ట్ గా ఉండాలని అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.